అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. గుండె పదిలంగా కొట్టుకుంటూ అంతసేపు కూడా మన జీవితం, మన ప్రాణం ఉంటుంది పదిలంగా. తర్వాత ఏమవుతుందంటే గాల్లో కలిసిపోయే ప్రాణాలు అంటాం. గుండె అంత చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అన్న విషయం జగమెరిగిన సత్యం. మామూలుగా ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం కదా. కానీ ఇవాళ మనం మాట్లాడబోయే డాక్టర్ గారు చాలా సుపరిచితులు, సుప్రసిద్ధులు. ఎందుకంటే 106 సంవత్సరాల ఒక మహిళకి గుండెపోటు వస్తే ఆవిడని కాపాడి ఆవిడ 110 సంవత్సరాల వరకు బతికేలాగా ఆయన కొనసాగించారనమాట. అంతేకాదు 25,000కి పైగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రొసీజర్స్ చేస్తూ బహుశా 2-3 లక్షల మంది జీవితాలని తాకుంటారు, గుండెల్ని కాపాడుంటారు. ఆయన డాక్టర్ సుధీర్ కోగంటి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ వారి ప్రయాణంలో దేశ విదేశాల్లో చాలా విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఇవాళ కూడా మనకి చాలా విషయాలు చెప్పబోతున్నారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఎలా సాగింది సార్ కార్డియాలజిస్ట్గా మీ ప్రాణం? కార్డియాలజీకి ఉండే అంత ఒక ఆరా ఇతర ఫ్యాకల్టీస్కి మరి చెప్పలేము, ఉందో లేదో, బట్ వాట్ డు యూ సే సార్? మీరు చెప్పింది చాలా యాప్ట్గా చెప్పారు, కార్డియాలజిస్ట్ ఉండే ఆరా అని చెప్పి. దాని వెనకాల చిన్న ఇన్స్పిరేషన్ ఉంది. నేను కార్డియాలజిస్ట్ ఎందుకు అయ్యాను దానికి. మీకు అందరికీ తెలుసు, నేను ఏఎఫ్ఎంసీలో మెడిసిన్ చదివాను, ఆర్మ్ ఫోర్సెస్ మిడిల్ కాలేజ్లో. ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఎంట్రన్స్. దేశం మొత్తం రాస్తే ఎంత 105 సీట్స్ ఏమి ఉండే, 80 బాయ్స్ 25 గర్ల్స్ అనమాట. సో ఐ హ్యాపీ టు బి వన్ ఆఫ్ దోస్ బాయ్స్. సో అదంతా ఈ యూకే వెళ్ళిన తర్వాత యూకేలో నేను మెడికల్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఐసీయూలో పోస్టింగ్ చేస్తున్నాను. మెడికల్ ఐసీయూలో పోస్టింగ్ చేస్తుండే. ఆ మెడికల్ ఐసీయూలో చూసినప్పుడు కార్డియాలజిస్ట్ రౌండ్స్కి వచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆరాని చూసినప్పుడు అందరూ ఎట్లా అటెంటివ్ అయిపోయేవాళ్ళు. ఒక కార్డియాలజిస్ట్ వచ్చారు, ఏం చెప్తారు వీళ్ళు, ఇప్పుడు ఏం ప్రొసీజర్ చేయబోతున్నారు, ఈ పేషెంట్ని తీసుకెళ్ళి ఏమి ఇన్నోవేటివ్ ప్రొసీజర్ ఏం చేయబోతున్నారు, ఎట్లా కాపాడబోతున్నారు అని చూసి ఇన్స్పైర్ అయ్యి అవడం జరిగింది అన్నమాట కార్డియాలజిస్ట్. సో మీరు అన్న ఆరాకి దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో అక్కడి నుంచి మీ కార్డియాలజీ ప్రయాణం మొదలైందా? ఎస్, యా. సో కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ మూడిటికి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే మూడోది చేస్తే ఆటోమేటిక్గా 2 వచ్చేస్తాయా, లేదు ఇదేమైనా గ్రెడేషన్సా, ఎలాగా? లేదు, అన్నిటికీ డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ అందరూ కూడా ఈ రోజుల్లో నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటారు. అది గొప్ప విషయం, ఎందుకంటే ఇంటర్వెన్షన్స్, హార్ట్ ఇంటర్వెన్షన్స్ చేయడం అంత తేలిక కాదు. అవును. బట్ కానీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అవ్వేక ముందు అందరూ కూడా మస్ట్ బి ఎ గుడ్ జనరల్ కార్డియాలజిస్ట్. ఓకే. అంటే హార్ట్కి సంబంధించిన అన్ని జబ్బుల గురించి కూడా అవగాహన ఉండాలి, అన్నీ కూడా ట్రీట్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి. అవన్నీ తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అనమాట. సో జనరల్ కార్డియాలజిస్ట్ అయ్యాక, ట్రైనింగ్ బాగా చేసినాక, బాగా పర్ఫామ్ చేసినాక తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అవటం అనేది. కార్డియాక్ సర్జరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. కార్డియాక్ సర్జరీ అనేది సర్జరీ, సిటీ సర్జన్స్ అంటాము, కార్డియోథొరాసిక్ సర్జన్స్, గుండె ఆపరేషన్స్ చేయడం అనేది డిఫరెంట్ స్పెషాలిటీ ఆల్ టుగెదర్. సో కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఈజ్ మోర్ ఫిజిషియన్, కార్డియాక్ సర్జరీ ఈజ్ మోర్ కార్డియాక్ సర్జన్. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా వినూత్నమైన ప్రక్రియలు వచ్చి కార్డియాక్ సర్జరీ అవసరం లేకుండా కూడా చాలా ప్రొసీజర్స్ వచ్చాయి సార్. మీ ప్రయాణం ఎలా కొనసాగింది ఈ 2-3 లక్షల మంది పేషెంట్లను చూస్తూ? సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మీ అందరికీ తెలిసి నేను యూకేలో ట్రైనింగ్ చేశాను కదా. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఫెలోషిప్ రావాలంటే యూకేలో అంత తేలిక కాదు. సో మీ జనరల్ కార్డియాలజీలో బాగా పర్ఫామ్ చేసిన తర్వాత జనరల్గా యూ నీడ్ టు డూ అ పీరియడ్ ఆఫ్ రీసెర్చ్ అన్నమాట. మీరు రీసెర్చ్ చేసి రీసెర్చ్ డిగ్రీ వచ్చిన తర్వాతనే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఫెలోషిప్ చేయడానికి క్వాలిఫై అవుతాం. నేను ఆ రీసెర్చ్ కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలోనే చేశాను. లండన్లో రాయల్ ఫ్రీ హాస్పిటల్ అని ప్రఖ్యాత హాస్పిటల్, కార్డియాక్ సెంటర్ ఒకటి ఉండేది. ఇన్ అసోసియేషన్ విత్ అనదర్ హాస్పిటల్ కూడా ఎరాస్మస్ కార్డియాక్ సెంటర్ అని నెదర్లాండ్స్లో ఉంటుంది. థొరాక్ సెంటర్ అంటాం, రోటర్డామ్లో ఉంటుంది. దే యూస్ టు బి ఎ గై కాల్డ్ ప్యాట్రిక్ సిరియస్, ప్రొఫెసర్ సిరియస్, ఓల్డ్ లీడర్ ఇన్ రీసెర్చ్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అన్నమాట. ఆయన యూనిట్లో టైం స్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇన్ కొలాబరేషన్ విత్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఫర్ చిల్డ్రన్స్, గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్స్ అని, అది కూడా లండన్లోనే. ఇట్స్ ఎ వరల్డ్ రినౌన్ హాస్పిటల్ ఇన్ ట్రీటింగ్ సిక్ చిల్డ్రన్. ఈ 3 హాస్పిటల్స్ అసోసియేషన్తో వీ కేమ్ విత్ ఎ ప్రాజెక్ట్. అది కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బేసిస్ మీదే అనమాట. సో నేను ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఎండెడ్ అప్ పబ్లిషింగ్ ఆల్మోస్ట్ 7 to 10 పేపర్స్. And I published, presented at various international meetings. అంతేకాకుండా ఆ పీరియడ్లో నేను చేసిన రీసెర్చ్ థీసిస్ ఏదైతే ఉందో దానికి యూనివర్సిటీ కాలేజ్ లండన్, విచ్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ 10 యూనివర్సిటీస్, దాని నుంచి MD రెస్ అనే డిగ్రీ రావడం జరిగింది. అదయ్యాక ఐ వెంట్ ఇన్ టు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రాపర్. దట్ వాజ్ ఎట్ బార్ట్స్ హార్ట్ సెంటర్
in the center of London, which is a big unit, which has got 10 cath labs, doing almost 4,000 angioplasties a year. So I spent 2 years in cath lab doing only interventional procedures, nothing else. వావ్. And after that I came to India, and India వచ్చిన తర్వాత you know what kind of volumes are there in India. అవును. You know, huge population, చాలా మంది కార్డియాక్ డిసీజెస్ ఉండటం. సో అట్లా సిటిజన్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు, విచ్ వాజ్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్, ఐ సెటప్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ప్రైమరీ పీసీఐ ప్రోగ్రామ్. ప్రైమరీ పీసీఐ అంటే డే అయినా నైట్ అయినా హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించడం అన్నమాట. దట్ ప్రోగ్రామ్ బికేమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. బ్యూటిఫుల్. సో వీ టచ్డ్ ఆల్మోస్ట్ నల్లగండ్ల నుంచి all the way up to Zahirabad. A lot of areas we touched. So in short, it's very rewarding and it's very fruitful, and I'm glad to treat all those patients. So you've had such a fulfilling journey so far. Yeah. సో డాక్టర్ సుధీర్ గారు 106 సంవత్సరాలకి గుండె కొట్టుకోవడమే ఒక పెద్ద అద్భుతం. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో 90-95 ఏళ్ళకి ఎవరైనా చనిపోతే కూడా ఫుల్ లైఫ్ బతికారులే అనుకుంటున్నాం. సో 106 సంవత్సరాల మహిళకి హార్ట్ అటాక్ రావడం ఏంటి, మీరు బతికించడం ఏంటి, అది కాకుండా కూడా ఇంకేమైనా హైలీ క్రిటికల్ కేసెస్ని మీరు సో దట్ 106 సంవత్సరాల మహిళకి ట్రీట్మెంట్ చేయడం అనేది ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. ఎలా వచ్చింది సార్ ఆవిడ? సో ఆవిడ వికారాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చారు. ఆయన హీ వాజ్ ఆల్సో 70. ఆయన ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. మా అమ్మకి బాగా ఛాతీలో నొప్పి వస్తుంది, ఏంటో చూడండి అని చెప్పి. మా ఎమర్జెన్సీ వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా ప్రైమరీ పీసీఐ ప్రోగ్రామ్ అని, దట్ సచ్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. పేషెంట్ చెస్ట్ పెయిన్తో రాగానే ఎమర్జెన్సీలు ఇమీడియట్గా ఈసీజీ చేసేవాళ్ళు అన్నమాట. ఈసీజీ చేసి నేను ఏం చేశాను అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను కార్డియాలజిస్ట్కి, ఎమర్జెన్సీ డాక్టర్స్కి అందరికీ. అందులో పెట్టేసేవాళ్ళు వాళ్ళు. అది చూడంగా నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ హార్ట్ అటాక్ అని. ఇమీడియట్గా కిందకి వెళ్తే చూసి చాలా చిన్న లేడీ, వెరీ టైనీ లేడీ, 40-45 kilos ఉంటుంది ఏమో, ఇన్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ పెయిన్, చాలా పెయిన్తో బాధపడుతుంది హార్ట్ అటాక్ వల్ల. సో ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసేసి యాంజియోగ్రామ్ చేస్తే రైట్ సైడ్ ఆర్టరీ బ్లాక్ అయిపోయింది అన్నమాట. అది ఓపెన్ చేసి ఒక్క స్టెంట్ పెట్టాను, టేబుల్ మీద చక్కగా నిద్రపోయినాం, పెయిన్ అంతా తగ్గిపోయి నిద్రపోవడం. సో టెక్నికలీ మీరు చేసిన యాంజియోప్లాస్టీ. రైట్. సో 2 daysలో షీ వెంట్ హోమ్. ఆ తర్వాత షీ కెప్ట్ ఆన్ కమింగ్ ఫర్ ఫాలో అప్. ఎట్ 110 years షీ పాస్డ్. బా, అసలు ఆవిడ అంత వయసు ఎలా బతికిందో అని పెద్ద ఆశ్చర్యం. ఆ టైంలో చాలా రిస్క్ కదా, ఏదైనా జరగచ్చు. సో హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ దట్ కేస్ సార్? దట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. నేను చాలా మందికి చెప్పడం జరిగింది అప్పుడు. యాక్చువల్లీ ఇట్ బికేమ్ సో ఫేమస్. ఈనాడు ఫ్రంట్ పేజ్లో ఇట్ కేమ్ అక్రాస్ బోత్ ద స్టేట్స్ అన్నమాట. బట్ ఈక్వల్లీ యూనో అంత ఓల్డ్ కాకపోయినా ఐ డిడ్ వన్ మోర్ ప్రొసీజర్ విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఛాలెంజింగ్ అండ్ రివార్డింగ్. 94-year-old లేడీకి we changed her heart valve without doing surgery. TAVI. Yeah, that is my oldest. Probably one of the oldest in the country. Maybe not the oldest in the world, but probably in the country. So 94కి TAVI చేయడం జరిగింది. And it's 3 years now. She's 97. She still comes for follow-up. బాబోయ్, 97 yearsకి అంత వస్తున్నారు. ఈ 100 సంవత్సరాలు బతికే ఆ టెండెన్సీ, అది అసలు ఏంటి, సీక్రెట్ ఏంటంటారు సార్? Well, I think those days, first of all, good genes. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా 70-80కి they're also healthy. And then I think it's a lifestyle habits actually. హార్డ్ వర్క్ చేయటం ఆ రోజుల్లో, హెల్తీ డైట్ తీసుకోవటం, టైంకి పడుకోవటం, టైంకి లేకపోవటం, ఇట్లా ఇట్స్ ఎ వెరీ డిసిప్లిన్ లైఫ్ అనమాట, విచ్ ఐ థింక్ అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ ల్యాకింగ్ నౌ. సో బేసికలీ 100 సంవత్సరాలు బ్రతకాలంటే డిసిప్లిన్ అవసరం, ఎక్సర్సైజ్ ఎంత అవసరం సార్? చాలా అవసరం. సో బేసికలీ యూ నీడ్ టు లీడ్ ఎ వెరీ బోరింగ్ లైఫ్. 100 బతకాలంటే యూ నీడ్ టు వెరీ డిసిప్లిన్ లైఫ్. సేమ్ టైంకి లేకపోవటం, సేమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్, రోజు నైట్ 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్, ఇవన్నీ చేస్తే ఐ థింక్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్. ఇప్పుడు అదే సార్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, బతికి చచ్చిపోవచ్చు కదా, ఎంతకాలం బతకాలో బతికేసి హాయిగా తినేసి తాగేసి తిరిగేసి చచ్చిపో, వర్సెస్ చాలా కాలం బతకాలి అనే ఒక తపన. వెల్, మీరు అన్నట్టు ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, తినేసి తాగేసి అయిపోతే ఎంజాయ్ చేసి చచ్చిపోతే బాగుండని అంటున్నారు కదా, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్? వాట్ ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్ ఆర్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బికమ్స్ డిపెండెంట్? అవును. సో దెన్ దట్స్ వెరీ చాలా కష్టతరమైన పరిస్థితి. కరెక్టే సార్ మీరు అనేది. అయితే ఇక్కడ ఇంకొక తిరగాల్సిన ప్రశ్న కూడా అడగాలి. చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు వీళ్ళు అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇలా స్పీచ్ ఇస్తూ ఒక స్టూడెంట్ కొలాప్స్ అయిపోయి చచ్చిపోతుంది. అలాగే దేవుడికి హారతి ఇస్తూ ఒక పెద్ద ఊరేగింపులో ఒక మనిషి అలా అక్కడ కొలాప్స్ అయిపోయినది. సడన్ కార్డియాక్ ఫెయిలియర్.
ఎందుకు జరుగుతుంది సార్ అలాగా? దోస్ ఆర్ ఎ బిట్ రేర్ రేరే. కానీ అవి మనకి ఎగ్జాక్ట్గా బిహైండ్ ద సీన్స్ ఏంటనేది, వాళ్ళ హెల్త్ ఏంటనేది మనకు తెలియదు జనరల్గా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇండియాలో వీ డోంట్ డూ ఆటాప్సీ అట్ ఆల్. సో వాళ్ళకి ఏమైనా జెనెటిక్ కండిషన్ ఉందా, జెనెటికల్లీ హార్ట్ ఏమైనా అబ్నార్మల్ ఉందా, ఇవన్నీ మనకు తెలియదు. కార్డియోమైపతీస్ అనేవి ఉన్నాయి కదా, అవును. హార్ట్ మజిల్ ప్రాబ్లమ్స్ అనేవి, హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి, అవి ప్రీవియస్గా స్క్రీనింగ్ అయితే మనకు తెలుసు. అవన్నీ చేయనప్పుడు మనకు తెలియదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నప్పుడు ఈ ఎగ్జైట్మెంట్లో దే కెన్ హ్యావ్ కార్డియక్ రిథమ్ ప్రాబ్లమ్స్. దట్ కెన్ కాజ్ సడన్ కార్డియక్. అది సడన్ గా అలా కూడా జరగచ్చు. కాబట్టి వాటిని జనరల్ నార్మల్ కేటగిరీలో పెట్టుకోకూడదు మనం. కానీ 100 సంవత్సరాలు బ్రతకాలంటే మీరు అన్నట్టు బోర్ కొట్టే జీవితం, ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ గా. Absolutely, got to be disciplined life అన్నమాట. Once in a while you can have a cheat day. అదే Maybe once every 10 days అట్లా. But I think Monday to Saturday got to be same boring routine. ఈ రొటీన్స్ విషయంలో సార్, మన ఇతర దేశాల్లో మీరు ఉండొచ్చారు కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది అమలు పరచడం. అమెరికాలో ఉండడం, యూకేలో ఉండడం, ఇలాంటి దేశాల్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో అ రొటీన్. భారతదేశంలో మనకి 10-11 తర్వాత లైఫ్ బిగిన్స్ at 11 PM in the night. సో మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుందా అది మెయింటైన్ చేయడం? No, it's very easy for me. Even today, I eat the same breakfast, which is oats with either nuts or berries, strawberries, blueberries. And lunch is always quinoa with a little bit of curry. And evening, maybe a little bit of coffee with nuts. And night, I eat a little bit of brown rice with curry and yogurt. And Monday to Saturday, that's the same. సేమ్, ఇంకా ఏమి డివేట్ అవ్వరు. No. సో వెజిటేరియన్ డైట్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ డైట్, డాక్టర్ సుధీర్ గారు, మీరు ఏమన్నా అడ్వకేసీ ఉందా మీకు ఈ విషయంలో? I think both are important. I think eating non-vegetarian is important. Protein అనేది కావాలి బాడీకి, but it got to be in moderation. Weekly maybe twice, not every day. రైట్. And the way you eat that protein is also important. ఎట్లా పడితే అట్లా డీప్ ఫ్రై చేసేసి with lots of spices and all, it's not good. You can always eat grilled and boiled kind of meat. You can season it. But eating meat for protein is not an excuse. There are a lot of sources of plant-based protein. కరెక్ట్. మన తినే పల్సెస్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. సోయా, టోఫు, వీ కెన్ సప్లిమెంట్ దోస్ ఫర్ ప్రోటీన్. అవి బెటర్ చాయిసెస్ అంటారు. యా. సో మనకి ఫుడ్ అది కాకుండా మీ రొటీన్, నిద్ర లేచే రొటీన్, మీ ఎక్సర్సైజ్ రొటీన్ కూడా మీరు సెట్ చేసేసుకున్నారా? ఎవ్రీ మార్నింగ్ జిమ్ 3 days వెళ్తాను జిమ్కి, వెయిట్ లిఫ్టింగ్ కానీ వాటికి కానీ. మిగతా 3 days రన్ ఆర్ ఏ బ్రిస్క్ వాక్ అట్లా చేస్తాను. అండ్ నైట్ స్లీప్ ఈజ్ యూజువలీ సేమ్ టైం, 10:30 to 5:30. అది. సో ఈ రొటీన్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఎగ్జాంపుల్గా మీ పేషెంట్లు కూడా చెప్పగలుగుతున్నారు ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పి. సో సార్, ఒకప్పుడు ఇండియా, మన పేరెంట్స్ జనరేషన్ మీరు అన్నారు కదా, హ్యాబిట్స్ బాగుండేవి కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతికేవాళ్ళు, హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు చూస్తే యంగర్ జనరేషన్లో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ టీన్స్ నుంచి మొదలైపోతున్నాయి. ఇండియా ఎందుకు ఇంత అన్హెల్దీగా మారిపోయింది మీ దృష్టిలో? ఐ థింక్ మన కళ్ళ ముందే ఉంది ఆన్సర్. ఎన్ని కెఫేస్ వచ్చినాయి, ఎన్ని బిస్ట్రోస్, ఎన్ని ప్రాసెస్డ్ ఫుడ్ షాప్స్ వచ్చేసినాయి. మన చిన్నప్పుడు వెన్ వాజ్ ద ఫస్ట్ టైం మీరు పిజ్జా ఏ ఏజ్లో తిన్నారు ఫస్ట్ టైం? చాలా లేట్గా తిన్నారు. అప్పుడు పిజ్జా కాన్సెప్టే లేదు ఫ్రాంక్లీ. yes, I think నేను 20కే తిన్నాను ఫస్ట్ టైం. పిజ్జా స్లైస్ వాజ్ at 20. ఇప్పుడు చిన్న 3 years 4 years కి they're eating pizzas, KFCs and all, right? అవును. అంటే అప్పట్లో ఒక్క చోట ఎక్కడో దొరికేది, ఒక బేకరీలో, అది కూడా దేశవాళీ పిజ్జా. కరెక్ట్. ఇప్పుడు మనకి అవుట్లెట్స్ బాగా వచ్చాయి. అవును, ఎక్కడంటే అక్కడ. సో మన చిల్డ్రన్కి దర్ స్పాయిల్డ్ ఫర్ చాయిస్, ఏది కావాలంటే దొరుకుతుంది. సో పిజ్జాస్, బర్గర్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటాం కదా, ఇవన్నీ చాలా ఎక్కువ తినేస్తున్నారు. దానికి తోడు స్మోకింగ్ పెరిగిపోయింది, ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా పెరిగిపోయింది. ఆల్ ద పబ్స్ అండ్ బార్స్ ఆర్ వెరీ బిజీ. ఏ పబ్కి బార్కి వెళ్ళినా వీకెండ్స్ టిల్ క్లోజింగ్ టైమ్ దే ఆర్ వెరీ బిజీ కదా. దాంతోపాటు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్, ఐ థింక్ ఇట్స్ ఆల్ వెరీ హార్మ్ఫుల్. అండ్ ఇవాళ రోజుల్లో మరి ఆబ్వియస్లీ మీరు కార్డియాక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తప్పకుండా మీరు పాటించవలసిన 5 సూత్రాలు అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి, నేను చెప్పినట్టు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయడం, రైట్. సెకండ్ థింగ్, లీడింగ్ ఎ వెరీ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే మనకి ప్రేక్షకులకు అర్థం అవ్వడానికి బిస్కెట్లు, బ్రెడ్లు, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అన్ని మైదాతో చేసినవన్నీ. చక్కగా మధ్యాహ్నం ఒక కప్పు చాయ్, ఒక బాగా ఆయిలీగా ఉండే కర్రీ పఫ్, అది మన టిపికల్. సో మీరు అన్నట్టు అదొకటి. తర్వాత డిసిప్లిన్ లైఫ్. స్లీప్ ఈజ్ వెరీ అండర్ రేటెడ్. చాలా మంది స్లీప్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ 7 hours అనేది, 7 to 8 hours అనేది నైట్, 8 కాకపోయినా 7
7 hours అనే అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ. నెక్స్ట్ ఈజ్ హెల్త్ స్క్రీనింగ్. మామూలుగా మన హెల్త్ ప్యాకేజెస్ అన్ని 40 కంటే పైన చేస్తుంటాం కదా రెగ్యులర్గా. ఇప్పుడు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మన దాంట్లో అపోలోలో ప్రో హెల్త్ ప్యాకేజ్ అని చేస్తాం. 40 జనరల్గా 40 years పైన వాళ్ళకి చేస్తుంటాం. కానీ ఎట్ రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు కదా కొంతమంది, దోస్ హూ స్మోక్, లేకపోతే ఫ్యామిలీలో ఎర్లీగా హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎర్లీగా కూడా స్క్రీన్ చేయించుకోవడం బెటర్. రైట్. అండ్ ఎక్సర్సైజ్. సో స్క్రీన్ చేయించుకోవడానికి ఏమేమి టెస్ట్ చేయాలి సార్? ఇప్పుడు హెల్దీ అడల్ట్, హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, అండర్లైయింగ్ సిండ్రోమిక్స్ ఏమీ లేవు, ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి? చిన్న వాళ్ళకి నేను అనుకోవడం లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, దాంతోపాటుగా లిపోప్రోటీన్ ఏ అండ్ ఎపోలైపో బి, హోమోసిస్టిన్, హెచ్ఎస్సిఆర్పి అనే ఫ్యూ టెస్ట్ ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి రిస్క్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. కొంచెం పెద్ద వయసు వచ్చేసిన తర్వాత ఈ టెస్ట్తో పాటుగా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ అండ్ సిటీ క్యాల్సియం స్కోర్ అనేది ఎక్కువగా చేస్తున్నాం ఈ రోజుల్లో, బాగా ఎర్లీగా బ్లాక్స్ అనేది డిటెక్ట్ చేయడం కోసం. రైట్. అవి సరిపోతాయి. సో హెచ్ఎస్సిఆర్పి ఇస్ ఎ ష్యూర్ ఇండికేటర్ అండి? షూర్ ఇండికేటర్ కాదు, ఇట్స్ ఎ మార్కర్. ఇప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే ప్రాసెస్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అది అంటే మనకి కాలుకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా పురుగు పుట్టినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది చూసారా, అట్లాంటి రియాక్షన్ బాడీలో లో స్కేల్లో జరుగుతూ ఉంటుంది ఏళ్ల తరబడి. దానికి హెచ్ఎస్సిఆర్పి ఇస్ ఎ మార్కర్. సో అది హైగా ఉంటే డెఫినెట్గా అలర్ట్ అవ్వాలి, ఉండే అవకాశం ఉంది. యా. డాక్టర్ సుధీర్ కోగంటి గారు, సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాం. ఇవాళ మీకోసం ఒక ప్యాకెట్ తీసుకొచ్చాం, చిన్న గిఫ్ట్. ఇది బ్రాండ్ ఏమి చూపించట్లేదు సార్ మేము, బట్ ఇది ఒక ప్యాకెట్ నెయ్యి 10 రూపాయలు. రోజు ఈ నెయ్యి వేసుకొని నేను తింటే ఏమవుతుంది? కంటెంట్ ఎంత నెయ్యి? అది 20 ml అండి. ఇది 20 milliliters ఆఫ్ ఘీ. ఇది వేసుకుంటే ఆయుర్వేదంలో చాలా మంచిదని చెప్తారు. కొన్ని చోట్ల ఇలాంటి కోకోనట్ ఆయిల్ కూడా తాగమని చెప్తున్నారు. ఇప్పుడు పొద్దున్నే తాగితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని. ఒక కార్డియాలజిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి అబౌట్ దిస్? వీటి వేడికి కూడా ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనప్పుడు ఏంటంటే మనం వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ అవర్ సెల్స్. అవును. సో అట్లాంటివి రికమెండ్ చేయొద్దు కూడా. బట్ ఎనీవే సార్, ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్, నెయ్యి, నూనె ఈ వాడకం, ఇలాంటి ఫ్యాట్స్ మన బాడీలోకి రావడం, మనం ఒక 1500 calorie డైట్ తీసుకుంటే ఎంత శాతం ఆఫ్ దిస్ డయట్ ఈ క్యాలరీస్ రావాలని మీ అభిప్రాయం? సో బేసిక్గా బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు, రైట్? సో అట్లీస్ట్ 1/2 gram per kg ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1 gram అంటున్నారు కదా సార్, హాఫ్ చాలు సరిపోతుంది? హాఫ్ తీసుకోగలిగిన చాలు, రైట్? 1/2 to 1 gram. సో ఒక 65-70 కిలోలు ఉంటే ఒక 40 grams ప్రోటీన్ మినిమం ఉండాలి. సరిపోతుంది. ఎస్, సరిపోతుంది. మిగతాది మీరు బ్యాలెన్స్ డైట్ చేసుకున్నప్పుడు ప్రోటీన్ కొంత, కార్బోహైడ్రేట్స్ ఒక 1/3, మిగతా అంత ఫ్యాట్, నట్స్ ఇట్లాంటివన్నీ, పల్సెస్ అన్నీ ఇంకో 1/3 అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు మీరు చెప్పారు 40 grams ఆఫ్ ప్రోటీన్ అంటే 4 calories per gram ఆఫ్ ప్రోటీన్. సో మన 1500 క్యాలరీస్లో 160 నుంచి 200 calories మాత్రమే ప్రోటీన్ నుంచి వస్తుంది. వీ హ్యావ్ అ గుడ్ 1200 to 1300 calories లెఫ్ట్. అవి ఎక్కడి నుంచి రావాలంటే కార్బోహైడ్రేట్స్ ఈ మధ్య వద్దంటున్నారు. డోంట్ ఈట్ కార్బ్స్ విల్ కన్వర్ట్ ఇంటూ షుగర్ అంటున్నారు. సో దెన్ వాట్ డూ యూ ఫిల్ దట్ అప్ విత్? కార్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ మెయిన్ ఎనర్జీ సోర్స్ కదా. మనం ఏమైనా పని చేయాలన్నా, ఇమీడియట్గా ఏమన్నా వర్క్ చేయాలన్నా మనకి ఎనర్జీ సోర్స్ కావాలి కదా. దట్ ఈస్ కార్బ్స్. ఈటింగ్ కార్బ్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఎక్సెస్ కార్బ్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఎక్సెస్ క్యాలరీస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. Right. So మీరు అన్నట్టు 1500 calories. Actually it's 1800 calories for women, 2100 calories for men. ఆ 21 కాకుండా 2500, 3000 calories, that is the problem. రైట్. సో మనకి హై క్యాలరీ 1 meal ఇలాంటిది అలా అక్కడి నుంచి వచ్చేది డేంజరస్. బికాజ్ ఒక్కసారి మనకి ఒక పెద్ద డెజర్ట్ తింటే బోల్డ్ అని క్యాలరీలు వచ్చి పడిపోతాయి. దాన్ని బర్న్ చేయలేక మనం. నేను ఎప్పుడు హెల్త్ టాక్స్కి వెళ్ళిన టిపికల్ కూడా చెప్తూ ఉంటాను. మన హైదరాబాదీ బిర్యానీ, డబుల్ కా మీటా, కోక్, దట్స్ కాల్డ్ ఎ మ్యారథాన్ మీల్. ఎందుకంటే అవన్నీ బర్న్ చేయాలంటే యూ నీడ్ టు రన్ ఎ మ్యారథాన్ 42 kilometers. అంటే ఒక బిర్యానీ, ఒక కోక్ అండ్ ఒక డబుల్ కా మీఠా మీరు తినేసి దాన్ని బర్న్ చేయడానికి 42 kilometers పరిగెడితే బర్న్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సార్ ఇక్కడ అడగాలి తప్పదు, ట్రెడ్మిల్ మీద చేసే ఎక్సర్సైజ్ 1 గంట సేపు కష్టపడి పరిగెడితే మనం బర్న్ చేసేది 200 calories మాక్సిమం. కొంచెం ఇంట్లో అది పెట్టుకున్నా కూడా. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్? ఐ థింక్ previously we used to think cardio is best. బట్ ఐ థింక్ కార్డియో ఇస్ గుడ్, బట్ కార్డియో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కార్డియో అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, జాగింగ్ కానీ ఇట్లాంటివన్నీ. ఓన్లీ డూయింగ్ కార్డియో ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. ఎందుకంటే కార్డియో చేసినప్పుడు మీరు కాసేపు క్యాలరీస్ బర్న్ చేస్తారు, తర్వాత ఇంకేం ఉండదు. సో యూ నీడ్ టు మిక్స్ కార్డియో విత్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ తోడు ఏమవుతుందంటే యూఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఆల్ యువర్ బిగ్ మజిల్స్ ఇన్ ద బాడీ అనమాట.
అండ్ దోస్ మజిల్స్ ఈవెన్ ఆఫ్టర్ యూ స్టాప్ యువర్ ఎక్సర్సైజ్ దే గోయింగ్ టు బర్న్ ద క్యాలరీస్ అని అది ఇంపార్టెంట్. కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ మజిల్ బిల్డింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజులో అని చెప్తున్నాం. సో ఫైనలీ డాక్టర్ సుధీర్ కోగంటి గారు, హార్ట్ బాగాలేదు, ఏదో తేడా కొడుతుంది అని ఐడెంటిఫై చేయడానికి 3 సిమ్టమ్స్ ఏంటి సార్? సడన్గా మనకి ఇప్పుడున్న రోజుల్లో చెమటలు పడుతున్నాయి, ఎందుకు పడతాయి అర్థం కాదు. ఇప్పుడు వచ్చి కూర్చుని ఏసీలో కూర్చున్నా కూడా అప్పుడప్పుడు, సో దట్ కాన్ బి వన్ సైన్. సో వాట్ ఆర్ ద సైన్స్ దట్ యూ హ్యావ్? సో నా దృష్టిలో 3 మెయిన్ సిమ్టమ్స్ సార్ కార్డియాక్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈజ్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ కూడా ఏ పెయిన్ అంటే ఇక్కడ ఉంది కాదు, ఇట్స్ లైక్ ఎ హెవీ వెయిట్ ఆన్ ద చెస్ట్ అనమాట. ఈ ఛాతీ ఏరియాలో అంతా కూడా బరువు పెట్టినట్టుగా ఉంటుంది. అట్లాంటి చెస్ట్ పెయిన్ రెస్ట్లో వచ్చినా, ఎగ్జర్షన్ చేసినప్పుడు వచ్చినా డూ నాట్ ఇగ్నోర్. నెక్స్ట్ ఇస్ బ్రెత్లెస్నెస్, ఆయాసం. ఇప్పుడు చాలామంది 2 flights of stairs ఎక్కగానే నాకు కొంచెం ఆయాసం వచ్చింది, కానీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ సెటిల్ అయిపోతారు. అవును. అట్లా కాకుండా ఎక్కినాక చాలా టైం పట్టేస్తుంది అనుకోండి రికవర్ అవడానికి, లేదా ఇదివరకు నడిచేంత డిస్టెన్స్ నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, బ్రెత్లెస్నెస్, అట్లాంటి సిమ్టమ్ ఉన్న ఇమీడియట్గా గెట్ అలర్టెడ్. థర్డ్ ప్రాబబ్లీ మిక్స్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నమాట, ఒకటని కాదు. పాల్పిటేషన్స్, గుండె దడలా అనిపించిన, కాళ్ళ వాపు అనిపించిన, ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయినా, ఇట్లాంటివి ఏమన్నా కూడా తప్పకుండా హార్ట్ ఇష్యూ ఉండొచ్చు. రైట్. డాక్టర్ సుధీర్ కోగంటి గారు, మీ అపారమైన ఎక్స్పీరియన్స్, వరల్డ్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉపయోగపడింది. వాళ్ళు మీరు చెప్పిన 106 సంవత్సరాలు 94 సంవత్సరాల మహిళల హార్ట్ అటాక్ కండిషన్స్, ఫస్ట్ వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం, వాళ్ళు బతకడం, చాలా ఆరోగ్యంగా ఉండడం, దీస్ ఆర్ ఆల్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ హోప్. సో హెల్దీ హార్ట్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ అనుమతితో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి మీ నుంచి మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ హార్ట్ కేర్ తీసుకోబోతున్నాం ఇన్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.